అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున ఈరోజు విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించనంటున్నాం. రోమీయులకు అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము లేఖ రాస్తూ వచ్చినాడు. ఆ 2వ అధ్యాయము దేవుడు పక్షపాతి కాడు, ఆయన తీర్పు భావ సంబంధమైనది కాదు. ఆయన మనిషిని చూసి, మనిషి పైరూపాన్ని చూసి ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. వారి అంతరంగమును, వారి క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడని ఈ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. దాంట్లో 3 విషయాలు మనం గమనించినట్లయితే, 3 విధాలుగా అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, మొదటిది తీర్పు తీర్చవద్దు. అయితే చాలా మటుకు మనము ఇతరులకు తీర్పు తీర్చే వారంగా ఉంటాం. ఇతరులకు తీర్పు తీర్చే మనము చూసుకున్నట్లయితే మనము కూడా అవే తప్పు చేసేవారంగా, అదే తప్పు మార్గంలో వెళ్ళేవారంగా, అదే తప్పులో మనం వెళ్ళేవారంగా ఉంటామని మొదటి భాగం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఓ అన్న, ఒక చెల్లె, ఈరోజు క్రైస్తవత్వంలో ఉన్న నీవు నేను ఆయన రాకడ అతి సమీపంగా ఉంటుంది. అయితే రోమీయులకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నారంటే, మనము ప్రతిరోజు ఎవరి గురించో ఒకరి గురించి తీర్పు తీర్చి మాట్లాడుతూ ఉంటాం. మందిరంలో ఉన్న, సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న మనము చాలాసార్లు ఇతరులను తీర్పు తీర్చే వారంగా ఉంటాం. కాబట్టి తీర్పు తీర్చే ముందు నిన్ను నువ్వు ఒకసారి చూసుకోమని రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. అట్లాగే రెండో విషయంగా చూసినట్లయితే, తీర్పు క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే దేవుడు ప్రతి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చును. అది యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడు కానీ, లేదా హెబ్రియుడని కానీ, లేదా ఈ కులం అని ఆ కులం అని కానీ, ఆ మతం అని కానీ, ఈ జాతి అని కానీ, నల్లని తెల్లని ఏ భేదము లేదు. ఆయన ఎవరికైనా వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. ఇది మనం గమనించాలి. చాలా మటుకు క్రైస్తవత్వంలో ఉన్న పరిశుద్ధులంగా జీవిస్తున్న, విశ్వాసులుగా జీవిస్తున్న వారు మేము పరిశుద్ధులముగా, నీతిమంతులంగా అనుకుంటాం, కానీ మన జీవితాన్ని దేవుని ముందు పెడితే మన జీవితం ఎలా ఉందని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అలాగే మూడో విషయంగా చూస్తే, అంతరంగమే ముఖ్యమైనది, దేవునికి బాహ్యమైనది ముఖ్యం కాదు. మనం ఎన్నో విషయాలలో అంతరంగంలో మనం ఏమై ఉన్నాం, మన అంతరంగం జీవితంలో దేవునికి ఏ విధంగా భావ సంబంధమైనదిగా కాకుండా సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. సున్నతి భావ సంబంధమైనది, లేదా అక్షరంతో కాదు కానీ ఆత్మతోనూ కార్యం జరిగించేది, భావ సంబంధమైన, హృదయ సంబంధమైన సున్నతి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే సున్నతి చాలా మటుకు రక్షణ, మారుమనసు ఇవన్నీ చేస్తూ అది క్రియలు లేకుండా ఉంటే దాని దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. మన సున్నతి అనేది అంతరంగమైందిగా ఉండాలని, అది హృదయ సంబంధమైందిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఈ వాగ్దానం మాట్లాడుతున్నదంటే, మన అంతరంగంలో శుద్ధిని కోరుతా ఉన్నాడు. తీర్పు తీర్చే మనం ఎలాగా ఉన్నామనేది ఒకటి, మన జీవితం, మన ప్రవర్తన, క్రైస్తవ జీవితంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితము అన్యులకు మనల్ని పోల్చుకున్నప్పుడు, దేవుని ఎరగని వారికి మన మధ్య తేడా తేల్చుకున్నప్పుడు మనము చాలా మటుకు అన్యుల కన్నా చాలాసార్లు దిగజారిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దీన్ని బట్టి తీర్పులోనికి వస్తాం. అంతేకాకుండా రక్షణ, లేదంటే నేను క్రైస్తవుడను అని చాలా మటుకు ఈ విషయాల్లో జరుగుతూ ఉంటుంది. క్రైస్తవులు ఈ రక్షణ, మారుమనసు పొందినంత మాత్రాన పరలోక రాజ్యంలో చేయలేదు, కానీ రక్షణ అంతరంగంలో హృదయమును, దేవుడు బాహ్యమును చూసేవాడు కాదు కానీ హృదయమును చూసేవాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. హృదయ సంబంధమైన సున్నతి గలవారిని ఆయన హక్కున చేర్చుకొని అంటాడు. ఇంకా నువ్వు హృదయ సంబంధమైన సున్నతి నీలో లేకపోతే, లేదా వేషధారణ జీవితం ఉంటే, లేదంటే నువ్వు ఇతరులకు తీర్పు తీర్చే పరిస్థితిలో నీవు ఉంటే, ఈ క్షణాన్ని అది వదులుకొని ఆయన రాకడ సమీపంగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఆయన స్వరమును విని ఆయనను చేరుకోవాలని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కరబూడ మోగు స్థలము ఉంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాల్లో మనం సరిచేయబడి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది వాక్య వెలుగులో ఆత్మానుసారంగా కట్టబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మీలోని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.